వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సృష్టి ఉన్నంత వరకు అన్నా క్యాంటీన్ వంటి ధార్మిక కార్యక్రమాలు కొనసాగాలని సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ అన్నారు. శుక్రవారం తెనాలిలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ఆయన సందర్శించారు. బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ నందు భోజనం వడ్డించి అనంతరం ఆయన కూడా ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా నేడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆకలిని తీర్చుకుంటున్నారని, ఇది ఒక ధార్మికమైన కార్యక్రమమని, ధార్మికమైన కార్యక్రమాన్ని ఎవరూ ఆపకూడదని, ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి స్ఫూర్తించిన అన్న ఎన్టీఆర్ పేరుతో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిజంగా ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, బయట ఎన్టీ రామారావు గారి బొమ్మ, అన్నా క్యాంటీన్ అనేటువంటి ఒక పేరు, అలా లోపలికి రాగానే కొన్ని వందల మంది అలాగ లైన్లో నడుచుకుంటూ అలా వచ్చి ఆ ప్లేట్లు పట్టుకొని ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా భోజనం చేసి కడుపు నింపుకొని అలా బయటకు వచ్చి రామారావు గారి బొమ్మ వైపు అలా చూసి చిన్నగా నవ్వుకుని వాళ్ళు తృప్తిగా రామారావు గారిని చూసుకుంటూ వెళ్ళిపోవడం అనేది అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది భోజనం చేస్తారు, అలా ప్రతిరోజు ఎన్ని లక్షల మంది. 5 రూపాయలంటే అసలు అది మెయింటెనెన్స్ కూడా కాదు. అసలు అది ఈ రోజున ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తే మినిమం 250 రూపాయలు అవుతాయి. ఆ 250 రూపాయలు ఇక్కడిస్తే ఎంతమంది భోజనం చేస్తారండి? 4 వెళ్తే 1000 రూపాయలు అవుతాయి. ఆ 1000 రూపాయలు ఇక్కడిస్తే 200 మంది భోజనం చేస్తారు. ఆ 1000 రూపాయలు ఇక్కడ ఇచ్చి 200 టోకెన్లు కొనేసి 200 మందికి మనం భోజనం పెట్టచ్చు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఇంతమందికి అన్నం పెట్టడం అనేది పుణ్యం ఎక్కడికి పోదండి. మళ్ళీ అన్నా క్యాంటీన్లు బిగినాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందో ఆకలితో ఈ అన్నా క్యాంటీన్కి రావటం, వాళ్ళు భోజనం చేయటం, వారిని అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. ఈరోజు మేము కూడా పొద్దున టిఫిన్ చేసాం, ఇప్పుడు భోజనం చేసాం. ఎంతో బ్రహ్మాండంగా మంచి విలువలతో ఇచ్చిన భోజనం ఇది. మేము హోటల్ వ్యాపారస్తులమే అయినా కానీ చాలా మంచి భోజనం ఇక్కడ పెడుతున్నారు. ఇది చాలా ఆనందం. ఈ అన్నా క్యాంటీన్లు అనేవి మన ప్రభుత్వానికి చాలా భారం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా ఈ మన ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మనము కూడా మన ప్రభుత్వానికి సహకారంగా ఉందాం. చాలా బాగుంది. మాలాంటి వర్కర్లకి టైంలో భోజనం చేయడం అంటే చాలా సంతోషం. రోజుకి వాళ్ళు ఇచ్చేది 400 రూపాయలు, భోజనం చేస్తే 100 రూపాయలు పోతాయి. ఈ అన్నగారి క్యాంటీన్ పెట్టారు 5 రూపాయలు. ఉదయం 5 రూపాయలు టిఫిన్ చేస్తున్నాము, ఈ టైంలో భోజనం చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మాకు రోజుకు 100 రూపాయలు సేవ్ అయినట్లే కదా. 10 రూపాయలు పోతుంది. ఏదో మనకి టీ తాగితే 10 రూపాయలు పోతాయి. 5 రూపాయలు టీ, అట్లా 10 రూపాయలతో మనం తృప్తిగా భోజనం చేస్తున్నాం, టిఫిన్ చేస్తాం, హ్యాపీగా. అన్నా క్యాంటీన్ బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష అన్నదానం. అది అన్నదానం అంటే ఎంతోమందికి మేలు జరిగే కార్యక్రమం. కోట్లు లక్షలు ఇచ్చినా ఉపయోగం లేదు. అన్నదానం పెడితే ఇప్పుడు అన్నం పెట్టినాడికి బాగా పుణ్యం ఉంటుంది. కావున అన్నదానం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఇప్పుడు పొద్దున పూట 2 పూరీ పెట్టారు సార్. 2 పూరీ 50 రూపాయలు తీసుకున్నారు. వాటర్లో అయితే 2 ఇడ్లీ పెడితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. 30, 20 ప్లస్ 50, 50కి 5 రూపాయలకే భోజనం టిఫిన్ పెడుతున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 115వ జన్మదిన వేడుకల్ని తెనాలి తెలుగుదేశం పార్టీ
భవనంలో జరుపుకోవటం అనేది చాలా సంతోషం. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా ఆ రోజున మండల్ కమిషన్ ఆయనే వాది అయి ఉన్నత న్యాయస్థానంలో వాదించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ రోజున పార్టీలో ఉండి తన బలహీన వర్గాలని, వెనుకబడ్డ వర్గాలని కాపాడే దాంట్లో మరి ముఖ్యంగా ఎవరైతే గౌడ సోదరులు ఉన్నారో వారి కోసం, గీత కార్మికుల కోసం ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడంలో వెనకాడినటువంటి మహోన్నతుడు, స్నేహశీలి. గురు శిష్యుల బంధం ఆయనతోనే మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గురువుగారు అయినటువంటి ఆచార్య రంగ గారు ఓడిపోతే మరలా ఆయన స్థానంలో ఆయన రాజీనామా చేసి ఆయన చోట నుంచోబెట్టి గెలిపించినటువంటి మహానుభావుడు. నాయకత్వాన్ని నిలిపే దాంట్లో ఆయనకి మించిన వారెవరు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాంటి రాజకీయ నాయకుడు. ఎంతోమంది ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఆయనకి సహచరులు ఉండటం, అనుచరులు ఉండటం. మరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకున్నటువంటి రాజకీయ దురంధరుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్ గారని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బీసీ సంఘ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సమయంలో 40 రోజులు జైలు జీవితం గడిపారని తెలిపారు. స్వాతంత్రం సాధించేంత వరకు వివాహం చేసుకోనని శపథం చేసి స్వాతంత్రం వచ్చిన అనంతరం 37వ ఏట లచ్చన్న వివాహం చేసుకున్నారని తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్రోద్యమ నాయకునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, వేముల కృష్ణ, కోరగంటి రవిశంకర్, మేడిపల్లి ప్రభాకర్, కొడాలి శ్రీనివాసరావు, నరాలశెట్టి సురేష్, అల్లం దుర్గాప్రసాద్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అతనికి ఇంకొక బిరుదు కూడా ఉంది. సర్దార్ అనేది ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ని అపోజ్ చేసి ఉన్న రాజ్యాలు ఏదే బ్రిటిష్ రాజ్యమని మన ఉన్న గవర్నమెంట్ పరిపాలించే రాజ్యాన్ని కూడా విమర్శించగలిగిన సత్తా ఉన్న వాళ్ళనే సర్దార్ అంటారు. సర్దార్ అంటే ప్రజాపక్షవాతి అని ఒక ఇండియాలో ఉన్నది ఇద్దరికే ఉన్నది. అది గౌతు లచ్చన్న గారికి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. ఆయనేమో దేశం మొత్తం పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. వీరికి దాదాపు ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. సర్దార్ గౌతు లచ్చన్న వారు వెనకబడిన వర్గాలకే కాదు, ప్రతి ఇంటికి కూడా పేద వర్గాలు, ధనిక కులాలకైనా కూడా పేద వర్గాలు అనే కాన్సెప్ట్తోనే ఆయన విద్యుత్తు, ఆయన బొగ్గన లచ్చన్న గారు అనేవాళ్ళు. బొగ్గ లచ్చన్న అంటే ప్రతి గ్రామానికి ఆయన విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యుత్ శాఖ మంత్రి కూడా చేసినప్పుడు ప్రతి గ్రామానికి మ్యాక్సిమం ఆయన సాయశక్తులు ఉన్నంత వరకు విద్యుత్తుని తీసుకొచ్చి ఆయన పోరాట పటిమని, ఆయన చేసిన కులాలకు కులరహితంగానే, ఆయన ఒక రంగా చెప్పాలంటే కులరహితంగానే అన్ని వర్గాలు, పేద వర్గాలకు ఎన్నో అభివృద్ధి సేవలు, సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఆయన జీవితాంతం చేశాడు. కాబట్టి ఆయనకి వాళ్ళు మేము ఘనంగానే వాళ్ళు అనిపిస్తున్నాం. జైబీసీ ఈ రోజున తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి స్వతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపిన గొప్ప వ్యక్తి మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా ఈ రోజున వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు మరి బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవలు అందించున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గగా మరి ఎన్నో సేవలు అందించారు. వారిని అటువంటి పెద్ద మనిషిని మనం సంస్మరించుకోవడం మన గొప్పతనం. మన పిల్లలకి వారి గురించి చెప్పడం కూడా చాలా మంచి ఆలోచన. మరి ఇట్లాగే ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకోండి. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఆయనకి ఘననివాళులు ఏర్పాటు జరిగింది. అది బీసీ వర్గాల తరపునే కాకుండా అన్ని సామాజిక వర్గాల తరపున అతను పోరాట ఉద్యమకారుడు. ప్రతి ఒక్కరూ
ఈరోజు సమాజం ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ ఆయన ఘనంగా ఈరోజు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నారు. తెనాలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి కోటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సెలవ పూల బొకేలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ కేసిన కోటేశ్వరరావు ఈ జన్మదిన శుభాకాంక్షలు. వారు 44వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు. నిండు నూరేళ్ళు వారు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా మరిన్ని పార్టీ కార్యక్రమాలని చేపట్టి పార్టీ సేవలు చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్యాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ర ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద గల ఆయన కార్యాలయంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు సర్దార్ గౌతు లచ్చన్న జన్మదినమని కోటేశ్వరరావు కూడా ఆయన స్థాయికి ఎదగాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్నేహశీలి మాజీ ఎంపీటీసీ కేసిన కోటేశ్వరరావు గారి 44వ పుట్టినరోజు మన ఈదర రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. రెండోది, సౌమ్యుడు, అందరూ మంచి కోరుకునేవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆయన నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఉన్నతమైన పదవులు ఆయన ఎన్నో అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడిని ఆయనకి ఆయురారోగ్యాలు ఇస్తూ ఆయన చల్లగా చూడాలని చెప్పని కోరుకుంటూ సెలవు. మా సోదరుడు కేసిన కోటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా మా ఆఫీస్లో కేక్ కట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. వేరే విషయం ఏంటంటే ఈరోజే సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి కూడా కావటం ఆనందం. సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు పుట్టినరోజునే మా సోదరుడు కేసిన కోటేశ్వరరావు గారు కూడా పుట్టడం, ఆయన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణ గంగానమ్మపేటకు చెందిన రాజు అనే వృద్ధుడు మరణించగా కుటుంబ సభ్యులు ఎవరూ అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో రాజు భార్య హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించగా బురేపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాజా, మొహద్దీన్, శివ, సంజు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేట పరిసర ప్రాంతాల్లో రాజు అనే ఒక పెద్దాయన అనారోగ్యంతో చనిపోయారు. ఈయన గతంలో వంట మాస్టర్గా పనిచేసేవారు. ఈయన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి వల్ల ఆయన చనిపోయారు. కన్న కొడుకులు ఉన్నారు, కన్న కూతుర్లు ఉన్నారు. కానీ ఆయన చనిపోయినప్పుడు ముందుకు ఎవరు రాలా. కట్టుకున్న భార్య, ఆమె దగ్గర ఆర్థిక స్తోమత లేక మన సంస్థకి ఫోన్ చేసి నా భర్త చనిపోయారు, పిల్లలు ఉన్నారు కానీ ఎవరూ ముందుకు రావట్లేదు, మీరైనా సహాయం చేయండి అయా అనగానే వెంటనే స్పందించిన మేము వెంటనే వచ్చి చనిపోయిన అతన్ని తీసుకొచ్చి బురిపాల శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, ఆపదలో ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవారికి తోడుగా వెన్నగా వాళ్ళకి సపోర్టుగా మేము ఉన్నాము అని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన రాజు చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కూతుళ్ళు ఉన్నారు, ఎవరికి సంబంధం లేదని మాట్లాడుతూ వెళ్ళిపోయారు. వాళ్ళు మాటికి వస్తే చచ్చిపోతే సమాధి చెయ్యి, బతుకుంటే ముద్ద పెట్టు అని ఆమెకి దడిపించి వెళ్ళిపోయారు. అందుకని ఆయన చచ్చిపోయినా మేము ఫోన్లు చేసినా కూడా సిమ్ము లేదు, తీసేశాడు. ఆయన మటుకి ఏం కొడుకులో ఏం కూతుళ్ళండి, వాళ్ళకి ఆమెను చూసే దిక్కు లేదు వాళ్ళు. కాబట్టి వచ్చి శ్మశానంలో కూడా వచ్చి మాట్లాడుతుంది, కానీ ఆమెకు పెట్టే సాగితే లేదు.
ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. స్థానిక రణరంగ్ చౌక్ వద్ద హిందూ చైతన్య వేదిక RSSల ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. హిందువులపై అన్యాయంగా దాడులు చేయడం సమంజసం కాదని, హిందువులకు నష్టం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలని, ఆడపిల్లలపై దాడులను అరికట్టాలని పలువురు మహిళలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో RSS నాయకులు అవారు శ్రీనివాసరావు, పొత్తూరి ఆదిశేషు, ఆర్య సమాజ్ మహిళా నాయకురాలు కళ్యాణి, బీజేపీ నాయకులు బిట్రా కనకదుర్గ, పలువురు మహిళలు పాల్గొన్నారు. మనం గత 10 రోజుల నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగేటటువంటి అన్యాయాలను, అకృత్యాలను రోజు వార్తల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇది అమానుషీయం. కాబట్టి మనందరం కూడా వారికి సపోర్టుగా నిలవాల్సిన సమయం. అందుకే అకృత్యాలకు ఖండిస్తూ మన వాళ్ళ రక్షణ కొరకై ఈ కొవ్వొత్తుల ర్యాలీని మనందరం కలిసి నిర్వహిస్తున్నాం. నిద్రాణంగా ఎవరు ఉండొద్దు. మన తోటి భారతీయులకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, హిందువులకు నష్టం జరుగుతున్నప్పుడు మనం నిద్రపోతున్నాము అంటే మనం మానవులమే కాదు. కాబట్టి అక్కడ జరిగే అకృత్యాలను ఆపటం మనందరి బాధ్యత. అందుకే ఈ విధంగా మనందరం కలిసి ఉద్యమిస్తున్నాం. తెనాలిలోని రణరంగ చౌక్లో నిర్వహించడం జరిగింది. దీనికి మహిళా మనులు, మాతృమూర్తులు స్వచ్ఛందంగా వచ్చి దీని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో ఈరోజు జరుగుతున్న అకృత్యాలు వర్ణించనలను కానివి. ఎందుకంటే అనేక మంది మహిళలను మానభంగం చేస్తున్నారు, కొంతమందిని ప్రాణాలు తీస్తున్నారు. ఆ దేశ ప్రధాని స్వయంగా పారిపోయి భారతదేశంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనందరం కూడా జాగరూకం కాకపోతే రేపు మన దేశంలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మన మాతృమూర్తులను కూడా మానభంగాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనందరం చైతన్యవంతులమయ్యి ఇలాంటి వాటిని మొక్కలోనే తుంచివేయాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని అన్నా క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణ దేవాలయాల్లో నెలకొన్న భక్తుల రద్దీ. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జన్మదిన వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత వాజ్పేయి జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.